నాకు అర్థం కాలేదు. పార్టీ యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే దే విల్ బి సెంటెడ్ అవుట్ 100%. డిసిప్లినరీ యాక్షన్ చిన్న చిన్న ఉండదు, తీసి అవతల పడేస్తాం, వాళ్ళ కర్మ వాళ్ళు పోతారు. యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే దే విల్ బి సెంటెడ్ అవుట్ 100%. డిసిప్లినరీ యాక్షన్ చిన్న చిన్న ఉండదు, తీసి అవతల పడేస్తాం, వాళ్ళ కర్మ వాళ్ళు పోతారు. మీకు లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకా చర్చ ఏముందండి? నేను ఏమంటున్నాను, చర్చ ఏముంది చెప్పండి. आप 3 सवाल पूछ चुके हैं, अभी क्या पूछेंगे? तो क्या करें? क्यों नहीं करेंगे ये चुनाव से पहले? क्यों नहीं करना चाहिए? हम कोई नहीं, सुनिए ना मेरा बात का, आपका बात समझ गया मैं. हम कोई मठ तोड़ी है, मारे సన్యాసుల మఠం కాదు కదనమ్మా. రాజకీయ పార్టీ తప్పకుండా టిల్ ద లాస్ట్ మినిట్ వీ విల్ అవైల్ ఆల్ ద ఫెసిలిటీ విచ్ ఈజ్ అవైలబుల్. రాజకీయాలు ఉన్నప్పుడు ఓట్లు రావాలని కోరుకుంటాం, కానీ వద్దనుకుంటామా మేము ఎవరన్నా? అర్థం కాలేదండి. స్టార్ట్ అయ్యి ఈ రోజు స్టార్ట్ అయినట్టే కదా లెక్క. ఇక లిస్ట్ రిలీజ్ చేసిన వెంటనే అయిపోయింది కదా. दोनों को पागल समझते हम लोग. ऐसा बोलने का क्या मतलब है? कोई मतलब बनता क्या? अब शरद पवार जीते, नहीं सुनिए सुनिए, महाराष्ट्र में शरद पवार जीते, वो कांग्रेस से अलायंस में थे. मैं जैसा महाराष्ट्र में चला गया तो वो कहने लगा कि आप बीजेपी के बी टीम है, लेकिन 15 दिन के अंदर वो सीधे घुस गया बीजेपी में, सरकार में. अब ऐसे लोगों से क्या कहेंगे? इसलिए भी ट्रीट देम एज पागल. దేనిలోనండి? మేనిఫెస్టోలో చూస్తారు కదా మీరు, ఎందుకు తొందరపడతారు? అవతలలో ఏం చెప్తారో మేమేం చెప్తాం, మట్టి ఉంటుంది కదా. మాకు రాజకీయ వ్యూహం కూడా ఉంటుంది కదండి. యాక్చువల్గా చెప్పాలంటే బ్రదర్, మీకు నేను ఒకటే మాట చెప్తున్నా, మేము మేనిఫెస్టోలో చెప్పనటువంటివే కొన్ని వందల స్కీములు చేసినాం. రాష్ట్ర పురోగమనం జరుగుతున్న కొద్దికి మేనిఫెస్టోలో చెప్పింది ఇంత అయితే మేనిఫెస్టోలో లేకుండా చేసింది ఇంత. కళ్యాణ లక్ష్మి మేనిఫెస్టోలో చెప్పలే, రెసిడెన్షియల్ స్కూల్ చెప్పలే, మిషన్ భగీరథ చెప్పలే, కేసీఆర్ కిట్ చెప్పలే, న్యూట్రిషన్ కిట్ చెప్పలే, రైతు బంధు చెప్పలే, రైతు బీమా చెప్పలే, మెడికల్ కాలేజీలు చెప్పలే, ఇక్కడ ఉన్న దళిత బంధు చెప్పలే. ఇండియాలో ఏదైనా స్టేట్ చూపెడతారండి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉన్న స్టేటు? మాటల కింద మస్తు మాట్లాడచ్చు, మేము కాంగ్రెస్, మేము అది ఇది, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని కాంగ్రెస్ మాట్లాడతారు. 50 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చినాక మళ్ళీ ఒక్క ఛాన్స్ ఏందండి? 200 రూపాయల పెన్షన్ ముఖాన్ని కొట్టి వెళ్ళి 4000 ఇస్తామంటే వాళ్ళు నమ్ముతారా? మాకు చెప్పరాదు 5000 ఇస్తామని పెద్ద ఇష్యూ ఏందండి? ప్రగతి ఎజెండా ఇంకేం లేదు, కొనసాగుతున్న ప్రగతిని కొనసాగించండి. ఏంటిదండి? ఇవ్వలేదు బ్రదర్, మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు, ఇవ్వలేదు. ఫ్యాక్ట్ అది. కారణం ఏంటంటే కరోనా అండ్ నోట్ల రద్దు రెండు బాగా దెబ్బకొట్టినాయి, అందువల్ల ఇవ్వలేకపోయినాం. భవిష్యత్తులో ఆలోచన చేస్తాం. సరిపోద్ది అనుకుంటా కదా. आई डोंट कैन नहीं समझा. मैं ऐसा ज्योतिष थोड़ी हूँ ऐसा कहने के लिए. లాస్ట్ లెగ్లో ఉంది, అది కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కొన్ని పేపర్లు మన విషయం వివేకాలకు మాత్రం ఇయ్యం, మిగతా అందరికి ఇస్తాం. న్యూట్రల్గా ఉన్న వాళ్ళకి ఇస్తాము. ఎవరైతే రోజు ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రగతి మీద విషయం చెబుతున్నారో ఆ విలేకరులకు మాత్రం ఇయ్యం. ఇట్స్ అవర్ డెసిషన్, గవర్నమెంట్ డిస్కషన్ కదా. పొద్దున లేస్తే మాకు వ్యతిరేక వార్త మాకంటే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రగతిని విఘాతం కలిగించే శక్తులకు ఎందుకు ఇస్తామండి? ఎందుకు ఇవ్వాలి? పాలు పోసి పామును పెంచలేం కదా. ఏమంటారు? జర్నలిస్టులు కూడా ఉండాలి కదా, ఐడియా ఉండాలి కదా, జర్నలిస్టులకు ఉండాలి కదా ఐడియా. కీలుబొమ్మలాగా ఎట్లు కీలుబొమ్మలాగా ఉన్నోడు జర్నలిస్ట్ అవుతాడండి? చోటు ఉండాలి కదా.
ఆ మాత్రం కూడా జ్ఞానం విజ్ఞానం ఉండాలి కదా. వి ఎక్స్పెక్ట్ డెఫినెట్లీ. ఇండియాలో పోల్చుకోవడానికి కూడా ఏ రాష్ట్రం మాత్రం భయపడేటువంటి రాష్ట్రంలో జీతాలు పడతలేవు. ఒక్కటే దెబ్బనేమో 20,000 కోట్లు మాఫీ చేస్తున్నారు. ఆ పేపర్ ఎక్కడ పెట్టుకోవాలి తలకాయ ఇప్పుడు? ఇది అది పేపర్ అది ఒకటి, దానికి ఒక వాల్యూ ఉందా? ఏమనుకోవాలి అసలు? అర్థం ఉండాలా. ద బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, ద బెస్ట్ గ్రోత్ ఇన్ ఇండియా అని ఆర్బీఐ రిపోర్ట్లు వస్తాయి, నీతి ఆయోగ్ రిపోర్ట్లు వస్తాయి. పార్లమెంటులో మంత్రులు, కేంద్ర మంత్రులు లిఖితపూర్వక సమాధానాలు ఇస్తారు. అయినా కూడా మేము ఒకటే ఇక రొడ్డ కొట్టుడు కొడతాం, మా ఇష్టం మీద రాస్తామండి. అదేం పేపర్ అండి? దిక్కుమాల పేపర్. మీరందరూ మీకు కూడా సిగ్గు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, విల్ ఫీల్ షేమ్. ఎవరికన్నా విజేత ఉన్న వాళ్ళందరూ కూడా సిగ్గు అనిపిస్తుంది అది చూస్తే. ఇదేం దిక్కుమాల పని. పొద్దున్న లేసి ఉంటుంది అట్లా చేయొచ్చాను. అట్లా అది జర్నలిజం అవుతుందండి. నేను గతంలో చెప్పిన, ఈ రాష్ట్రంలో ఉద్యమం జరిగేటప్పుడు చెప్పిన కొన్ని కులపత్రికలున్నాయి, కొన్ని కులపత్రికలున్నాయి. పోయినసారి చెప్పి మీరు నవ్వుతున్నారు. ఇలా న్యూస్ పేపర్లు ఉంటే పర్వాలేదండి, వ్యూస్ పేపర్లు ఉంటే ఎట్లా? న్యూస్ ఛానల్స్ ఉంటే ఎట్లా? న్యూస్ ఛానల్స్ ఉండాలి కానీ. థ్యాంక్ యూ. మీరెందుకు లేస్తున్నాయా బాబు? ఇంకోటి ఇస్తుందా? ఇంకోటి ఉందా అని అడిగింది. తీరా బాబు. ఒక్క నిమిషం వీళ్ళకి ఇచ్చి మళ్ళీ మాట్లాడుకుందాం. చెప్పు. నేను 1 hour అయినా ఉంటాను, నో హరీ. డిస్టర్బెన్స్ తక్కువ మంచిగా మాట్లాడుకోవచ్చు. यस प्लीज. कुछ समझ में नहीं आ रहा. देखिए, एक बात ऐसा है, आप हिंदी समझते हैं ना? एक बात तो तय है, 75 साल के आज़ादी के बाद आज हमारे आंखों के सामने जो भारत है, दुर्भाग्यपूर्ण है. आज पीने का पानी नहीं मिलता, ना ही बिजली मिलता है. किसानों का आत्महत्या थमने का नाम लेता है. तो भारत के सामने एक बात ऐसा है, परिवर्तित भारत ही आज भारत के समस्याओं का समाधान है, इसमें मुझे कोई शक नहीं. अब द स्टोरी, द ग्रोथ स्टोरी of all the countries across the globe, whether it is China, Malaysia, Singapore, Japan, साउथ कोरिया, इन लोगों की कहानियां अगर देखा जाए तो आउट ऑफ बॉक्स जाके जो इन्होंने काम किया है वहीं कुछ फल मिला है. उन देश आगे जा रहे हैं. हमारे पास भी हमारे देश में अच्छा मिसाल है बीआरएस पार्टी. बीआरएस जाके जो आउट ऑफ बॉक्स काम किया है उसी का नतीजा है आज तेलंगाना राज्य कईयों चीज़ों में सबसे आगे है. इतना कम उम्र वाला राज्य, इतने कम समय में आउट ऑफ बॉक्स जाके जो हमने काम किया है ना, उसीलिए हम इस तरीके से जीतते हैं और पब्लिक को भी जिताते हैं. ये काम पूरे भारत में होना चाहिए. हमें कोई जल्दीबाजी नहीं है. ये चुनाव होने के बाद मेरे पास विस्तार